ట్రోల్స్, దారుణ విమర్శల కారణంగా ఓ సినిమా ఇప్పుడు చైనా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతాం. ఎస్, ఫిలిం ఫెటర్నిటీ కూడా షాక్ అయ్యేలా చేస్తాం. ఆ సినిమానే నియూలై, అంటే చైనా భాషలో ది కౌ ఈజ్ కమింగ్. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ సినిమాలో ఓ దూడ, ఓ స్కైలార్క్ పక్షి మధ్య సంబంధాన్ని కళ లాంటి అర్థం పర్థం లేని సన్నివేశాల ద్వారా చూపించారు. ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా మొదటి 10 రోజుల్లోనే కేవలం 7,700 యువాన్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు ₹1,00,000 మాత్రమే సరాసరిగా కలెక్ట్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా 300 మంది కంటే తక్కువ మంది మాత్రమే ఈ సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. అంత వరస్ట్ రికార్డ్ అయితే ఈ సినిమా పేరుంది. ప్రచారం లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు, కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్లు సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమాలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, బిగుసుకుపోయినట్లు కనిపించే పాత్రలు, విచిత్రమైన వాయిస్లు, గందరగోళమైన కథపై నెటిజన్లు జోకులు పేల్చారు. కొందరు దీన్ని విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్తో పోల్చగా మరికొందరేమో ఏఐ కంటే దారుణంగా ఉందన్నారు. 2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమా అంటూ కామెంట్లు కూడా చేశారు. అయితే ఈ విమర్శలే ఈ సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. ఇంత చెత్తగా ఉందట, అసలు ఎలా ఉంటుంది ఈ సినిమా చూద్దామంటూ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో సినిమాపై ఆసక్తి అనూహ్యంగా పెరిగింది. చైనీస్ టికెటింగ్ ప్లాట్ఫామ్ మాయాన్ గణాంకాల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసింది. అంటే భారత్ కరెన్సీలో సుమారు 20 కోట్లు. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఈ చిన్న యానిమేషన్ కూడా బాక్స్ ఆఫీస్ రేస్లో కనిపిస్తోంది అండ్ దూసుకుపోతాం.